దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దాడి చేయించిన వాళ్లు ఎవరో, చేసిన వారు ఎవరో విచారణ చేసి బయటకు తీయవలసిన అవసరం ఎంతన్నా ఉందని ఆయన అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. రాళ్ల దాడి మరి షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ దాడిని అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా పిరికి పందల చర్య అది. ఆ దాడి చేయించిన వాళ్ళు ఎవరో, చేసిన వాళ్ళు ఎవరో ఇంకా విచారణ చేసి బయటికి తీయవలసిన అవసరం ఉంది. తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష వాళ్ళకు వేయాలా. విజయవాడలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4 గంటల పాటు మరి భారీగా జనాదరణతో కూడిన రోడ్ షో జరుగుతూ ఉన్నప్పుడు మరి రాత్రి చీకటి పడినాక ఇటువంటి దుశ్చర్యకు మరి వాళ్ళు పాల్పడడం అనేది చాలా అవమాననీయము. మరి ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా, మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాళ్ల దాడి మరి షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద